ఇప్పుడు చంద్రబాబు అమ్ముతా ఉన్న బ్రాండ్లు ఏమిటి? మళ్ళీ ఆ టాపిక్ అయిపోయింది. మళ్ళీ ప్రజెంట్ లేక్ వస్తాం. ఆ ఫోటోలు తెమ్మా ఒకసారి. అసలు ఈ బ్రాండ్ ఫోటోలు ఎప్పుడైనా చూసినారా మీరు? సుమో అంట, ఎప్పుడైనా చూసినారా? కేరళ మాల్ట్ అంట, ఎప్పుడైనా చూసినారా? షార్ట్ విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడైనా చూసినారా? మళ్ళీ పక్కనే బాగుంటుందని మళ్ళీ బెంగళూరు బ్రాంతి ఎప్పుడైనా చూసిన క్వాలిటీ కట్టాగే పెట్టి. లిక్కర్కి సంబంధించిన మన నోట్ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటలు వైఎస్ఆర్సీపీ నా హ్యాష్ట్యాగ్తో నా పర్సనల్ ట్విట్టర్లోనూ పెట్టేసేయండి, వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పెట్టేసేయండి. దిస్ ఈస్ బీయింగ్ అప్లోడెడ్. Factual position with respect to AP liquor policy during YSRCP regime. ఈ మొత్తం 20 పేజీల డాక్యుమెంటు పేజీ నెంబర్లు రాసి మంచిది చూస్తే 20 పేజీలో 22 పేజీలో ఉంటుంది. పేజీ నెంబర్లు రాసి అప్లోడ్ చేసేటప్పుడు పేజీ నెంబర్లు రాసి పెట్టించండి. మొత్తం డాక్యుమెంట్ వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లోను, హ్యాండిల్లోను, ట్విట్టర్ హ్యాండిల్లోను, నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోను, రెండిట్లోనూ కూడా దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ విల్ బి ప్లేస్డ్. ఎవరైనా కూడా ఈ సబ్జెక్ట్ మీద తెలుసుకోవాలనుకుంటే, నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే, మీకున్న వేరియస్ డౌట్స్ ఈరోజు నేను చాలా అధిక ధరకు నేను అడుగుతాను. ఇంతమంది విలేకరులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఇది కూడా ఇంగ్లీష్ కాపీ కూడా పెట్టండి, ఇది కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 కాపీలు పెట్టండి. ఈ మద్యం ఇది లిక్కర్ మీద 2 ఇంగ్లీష్ కాపీ అండ్ ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్ డౌన్లోడ్ వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ హ్యాండిల్లోను, నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ పెడతా ఉన్నాము. సిమిలర్లీ రెడ్ బుక్ మీద కూడా, రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా, సిమిలర్లీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లోనూ, నా పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్లోనూ, వైఎస్ఆర్సీపీ వెబ్సైట్ హ్యాండిల్లోనూ కూడా ఈ రెడ్ బుక్ మీద కూడా ఇది కూడా ఇంగ్లీష్ వర్షన్ అండ్ తెలుగు వర్షన్స్ 2 కూడా ఇవి కూడా పెడతా ఉన్నాం. ఈ కాపీస్ కూడా చూస్తే చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో హత్యలు 390, హత్యలు హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు, హత్యలు హత్యాయత్నాలకు గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 766, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు 2466 కేసులు, జైలుకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు 500. ఇంగ్లీష్లో మళ్ళా చెప్తా.